హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు వేణు టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే, మనం ఇమేజెస్ ఎక్కడైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇమేజ్ సైజ్ అనేది ఇంతే ఉండాలి, రెజల్యూషన్ ఇంతే ఉండాలి, మీరు ఆ ఇమేజ్ సైజు 20 KB ఆర్ 30 KB ఈ సైజులోనే ఉండాలని చూస్తుంటాం. అలాంటప్పుడు మన ఇమేజ్ అనేది ఆ సైజుకు తగ్గట్టు లేకపోతే మనం దాన్ని చాలా సింపుల్గా మన ఆన్లైన్లోనే దానికి కావాల్సిన రీసెర్చ్ చేసుకోవచ్చు. దానికి చేయవలసిందల్లా జస్ట్ మీకు గూగుల్ క్రోమ్లో ఆన్లైన్లో చేసుకోవడమే. దీనికి ఎటువంటి లాగిన్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఇప్పుడు మనం అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీరు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. అందులో గూగుల్ ఓపెన్ చేయండి. తర్వాత అందులో వెబ్ రీసైజర్ అని టైప్ చేయండి. వెబ్ RESIZER వెబ్ రీసైజర్ అని టైప్ చేయండి. తర్వాత మీకు ఇందులో జస్ట్ ఫస్ట్ లింక్ వస్తుంది, వెబ్ రీసైజర్ అనేది. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉంది కదండి, వెబ్ రీసైజర్ అనే ఒక లింక్. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మీద లింక్ చేసినట్లే మీకు ఒక వెబ్ రీసైజర్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇందులోనే మీకు కావాల్సిన సైజులో ఇమేజ్ని అనేది రీసైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఆప్టిమైజ్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఒరిజినల్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే ఇందులో మీరు ఏ ఇమేజ్ని అయితే తగ్గించుకోవాలనుకున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయమని వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదండి, ఇందులో చూస్ ఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటోని అయితే తగ్గించుకోవాలనుకున్నారో ఆ ఇమేజ్ను ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ అని ఇమేజ్ ఉంది కదా, ఆ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. మ్యాక్సిమం సైజు 10 MB సైజున్న ఇమేజెస్ను కూడా మీరు ఎటువంటి సైజులో కావాలంటే అటువంటి సైజులోకి మీరు మార్చుకోవచ్చు. మీకు డెమో కోసం నేను నా దగ్గర ఒక ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఆ ఇమేజ్ సైజు అందులో మనకు కావాల్సిన సైజు తగ్గించుకోవడానికి ఎంత సైజులో తగ్గించుకోవచ్చు, ఎంత తగ్గిన తర్వాత ఎంత సైజులో ఉంది అనేది కూడా మీకు అక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఒరిజినల్ సైజ్ అనేది 299.17 KB ఉంది. బట్ ఇది రీసైజ్ ఎంత వరకు చేసింది, 49.08 KB వరకు చేసింది. మీరు ఇదే సైజ్ కాదండి, కావాలంటే మీరు న్యూ సైజ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా తక్కువే కావాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు, 400 ఉండేదాన్ని 200 పెట్టాలి. 200 పెట్టిన తర్వాత మనం ఇక్కడ అప్లై చేంజెస్ అని క్లిక్ చేయండి. అప్లై చేంజ్ క్లిక్ చేస్తే అంతవరకు ఎంత ఉన్న సైజ్ చూడండి, మళ్ళీ 16 KBకి తగ్గిపోయింది. లేదు మనం ఇంకా పెంచుకోవాలనుకున్నాము, ఒరిజినల్ సైజ్ కంటే 400 ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు మనము 500 పెట్టాం. 500 పెడితే చూడండి అంతకుముందు సైజ్ కంటే పెరిగింది. దీన్ని డైరెక్ట్గా ఏమి అవసరం లేదు, ఇక్కడ డౌన్లోడ్ దిస్ ఇమేజ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అనేది ఫైల్ అయిపోతుంది. దీన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మనం హ్యాపీగా వాడుకోవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.